మేడం. నేను ఒక 6 months లో పెళ్లి చేసుకోబోతుంది అనుకుంటే ఇప్పటి నుంచి నేను పాటించాల్సిన ప్రికాషన్స్ ఏంటి? అంటే నేను కాలేదు మేడం. నేను మీ హాస్పిటల్ రావద్దు. నేను ఇప్పుడు ఒక 6 months లో మ్యారేజ్, నేనేం ప్రికాషన్స్ ఫాలో కావాలి? మందు సిగరెట్ మానేయాలంటే మానేస్తారా? ఫస్ట్ థింగ్ అండి, డైట్ కంటే ఎక్కువ హ్యాబిట్స్. ఆల్కహాల్ వెరీ వెరీ లెస్ ఇంటేక్ ఉండాలి. స్మోకింగ్ అబ్సల్యూట్లీ నో ఫర్ ఫర్టిలిటీ. స్మోకింగ్ విల్ కిల్ ద స్పర్మ్స్. ఓకే, ఆల్కహాల్ చాలా లిమిట్, అసలు పర్మిసిబుల్ లిమిట్ అనే లేదు అని ఈ మధ్య కూడా వస్తుంది. ముందన్నా కొంచెం ఇంత అలౌడ్ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు అది కూడా పర్మిసిబుల్ తీసేశారనమాట లిమిట్. సో అవి దూరంగా ఉండాలి. ఫుడ్ దాకా ఎందుకండి, ఫస్ట్ కామన్ గా యూజ్ చేసే ఫోన్ ఎక్కువసేపు యూజ్ చేయకూడదు. నైట్ బ్లూ లైట్, ఆ రేడియేషన్, ఆ స్క్రోలింగ్, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ మెలటోనిన్ హార్మోన్. నిద్ర వచ్చే టైంకి రాకుండా ఆ టైంలో యాక్టివ్ ఉంటే బాడీలో రిపేర్ లా జరుగుతుంది. సో ఫస్ట్ ఈ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోండి. దెన్ యూ కెన్ టాక్ అబౌట్ డైట్. హోమ్ ఫుడ్ లో మీరు ఏది కావాల్స్తే పద్ధతిగా తినండి. ఇంత బిర్యానీ, ఇన్ని పూరీలు ఇంత కాకుండా, టమ్మీ ఫుల్ అయ్యేంత వరకు కాకుండా కొంచెం కొంచెం తింటూ ఫిల్ యువర్ స్టమక్ విత్ లిక్విడ్స్. బటర్ మిల్క్, లెమన్ జ్యూస్, సమ్ ఫ్యాట్ కటింగ్ లిక్విడ్స్ మధ్య మధ్యలో తీసుకొని ఫిల్ చేసుకోండి. అండ్ బిఫోర్ మ్యారేజ్ ఒకవేళ టెస్టులు చేయించుకోవాలి. ఇప్పుడు నాకు మా ఫ్రెండ్ వాళ్ళు అడిగినట్టే, నన్ను నా ఫియాన్సీ అడిగిందంటే, మేమిద్దరం కలిసి ఏ టెస్టులు చేయించుకోవాలి? ఫర్దర్ గా మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు, ఫర్టిలిటీ వైరస్ కానీ, లేకుంటే సెక్షువల్ గా వేరే ట్రాన్స్మిట్ డిసీజెస్ కానీ ఇవన్నీ రాకుండా ఉండాలంటే మేము ఎటువంటి ప్రికాషన్స్ కానీ, ఎటువంటి టెస్టులు కానీ చేయించుకోవాలి? HIV టెస్ట్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ టెస్ట్లు అయితే ఖచ్చితంగా చేసుకుంటే మంచిది. అట్లీస్ట్ యూల్ సేవ్ యువర్ పార్ట్నర్. లేదా మీకే తెలియకపోవచ్చు మీకుందని, మీకు కూడా మంచిదే కదా తెలుసుకోవటం. సో HIV టెస్ట్, హెపటైటిస్ బి టెస్ట్, తర్వాత సిఫిలిస్, వీటికి సంబంధించిన టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు అనమాట. అండ్ సపోజ్ మీ ఫ్యామిలీలో హిస్టరీలో ఎవరికో షుగర్ ఉంది, మీ ఫాదర్ కో మదర్ కో షుగరే ఉందనుకోండి, ఆ టెస్ట్ మీరు కూడా చేయించుకోవాలి. మీకు వచ్చే ఛాన్స్ ఉంటది. ఫ్యామిలీస్ లో రన్ అయ్యే డిజీజెస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన టెస్ట్లు. దాని తర్వాత ఒక సిమెన్ అనాలిసిస్ సింపుల్ టెస్ట్. యూ గో గివ్ ద శాంపుల్, రిపోర్ట్ ఈస్ గివెన్ ఇన్ half an hour, దట్స్ ఇట్. తెలిసిపోతుంది కదా. అట్లీస్ట్ ఏమైనా మెడిసిన్ వాడితే 6 months ఇస్ అ గుడ్ టైం టు ట్రీట్ యువర్ సెల్ఫ్. ఓకే మేడం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా ఆల్మోస్ట్ అందరూ చాలా ఇండిపెండెంట్, ఉమెన్ కూడా చాలా ఇండిపెండెంట్ అయిపోయారు. వాళ్ళ టైంకి వాళ్ళు ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్నారు యాక్చువల్లీ. ఒకప్పుడు మ్యారేజ్ 12 నుంచి 15 అయింది, 15 20 అయింది, 20 25 అయింది, ఇప్పుడు 30 అయింది, 35 దాకా వెళ్తుంది, నెక్స్ట్ 40 కూడా వెళ్తుంది. సో ఇప్పుడు 35 దాటి 40 దాకా వెళ్ళాలి, 30 దాటి వెళ్ళాలి, ఈ అనుకునే ఉమెన్స్ కానీ మెన్స్ కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కెరియర్ ఇంపార్టెంటే, ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, కానీ ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్. సో పిల్లల్ని కనటము, దానికి ఒక ఏజ్ ఉంటది. మనం ఎంత అడ్వాన్స్డ్ అయినా మన ఓవరీస్ ఏజ్, మన ఎగ్స్ ఉండే ఏజ్ ని దేవుడు ఫిక్స్ చేసేసాడు. సో 35 తర్వాత ఎగ్ నంబర్స్, ఎగ్ క్వాంటిటీ క్వాలిటీ రెండు తగ్గిపోతాయి. ఇండియన్ ఉమెన్ లో ఇంకా ఫాస్ట్ గా. మన స్టడీస్ అన్ని వెస్టర్న్ ఉమెన్ మీద చేసిన స్టడీస్. సో 40 years అనే ట్రీట్మెంట్స్ అవి ఇవి బయట ఆర్టికల్స్ లో ఉంటది. బట్ ఇండియన్ ఉమెన్ ఏజ్ ఫాస్టర్ దాన్ వెస్టర్న్ ఉమెన్. అవి చూసి మనం మోసపోకూడదు. సో మనం 35 36 కల్లా మన ఎగ్ రిజర్వ్ డ్రాప్ అవుతూ ఉంటది. సో దీన్ని మనం అడ్వాన్స్ టెక్నాలజీలో ఈ ఏజ్ ని పెంచలేం. కాకపోతే ఒక వండర్ఫుల్ ఆప్షన్ ఏంటంటే, మీరు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి. నువ్వు 30లోనే ఎగ్ ఫ్రీజ్ చేసి పెట్టుకోండి. మీరు 36 or 37 కైనా ప్రెగ్నెంట్ కావచ్చు. సెమెన్ కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. కొంతమంది క్యాన్సర్స్ ఉంటాయి. మెన్ లో ఏంటంటే 40-45+ దాకా స్పర్మ్ ఓకే ఉంటది. బట్ విమెన్ లోనేమో 35 మాత్రమే. మెన్ 40-45 దాకా స్పర్మ్ ఓకే. సో దాని తర్వాత ప్లానింగ్ ఉంటే బెటర్ టు ఫ్రీజ్. అండ్ సమ్ క్యాన్సర్స్ ఉంటాయి కొంతమందికి. క్యాన్సర్ అయినప్పుడు టెస్టిస్ తీసేయాల్సి వస్తుంది, టెస్టిక్యులర్ క్యాన్సర్ ఇంకేదన్నా ఉంటే. వాళ్ళు ఫ్రీజ్ 2-3 శాంపిల్స్ ఫ్రీజ్ చేసుకొని తీసుకున్నారనుకోండి, ఫర్టిలిటీ కూడా ప్రిజర్వ్ అవుతుంది, వాళ్ళ క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుంది. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో టెస్టిస్, ఓవరీసే ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి. రేడియేషన్, కీమోథెరపీ అని ఇవన్నీ ఇచ్చినప్పుడు అవి సెన్సిటివ్ కాబట్టి ఫస్ట్ ఓవరీస్ ఇవే డ్యామేజ్ అయింది. ఏ క్యాన్సర్ ఉన్నా సరే హోల్ బాడీలో కీమోథెరపీ వెళ్తుంది కదా, డ్రగ్స్. సో ఇవి ముందు కీమోథెరపీకి వెళ్లే ముందు ఫ్రీజ్ చేసుకొని, కీమోథెరపీ అంతా ఫినిష్ చేశాక మళ్ళీ వాడొచ్చు. ఇప్పుడు టెస్టిక్యులర్ క్యాన్సర్ కూడా మధ్య బాగా చూస్తున్నా యాక్చువల్లీ. అది కూడా క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఇదే బెస్ట్ ఆప్షన్. యూ ఫ్రీజ్ యువర్ సెమెన్ శాంపిల్ బిఫోర్. అండ్ వీళ్ళ ఆంకో ఫర్టిలిటీ వాళ్ళు కూడా, అంటే క్యాన్సర్ ఆంకాలజిస్ట్ కూడా చెప్పాలి వాళ్ళకి, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనకుండా మీరు ఫర్టిలిటీ ఆప్షన్స్ ఒకసారి కలవండి, ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి.
క్యాన్సర్ వాళ్ళు మనకు అప్రోచ్ అవ్వరు కదా, దే అవును. మీట్ ద డాక్టర్ ఫస్ట్. సో దే హ్యావ్ టు సెండ్ దెమ్ టు ఫర్టిలిటీ క్లినిక్స్. Hmm. ఆ విషయం మర్చిపోకుండా. Hmm. అది